ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏదైతే మద్యం కుంభకోణం జరిగిందో ఆ కుంభకోణానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ సిట్ అధికారులు చాలా సీరియస్ గా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వేగంగా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం 3 రోజులు కస్టడీకి తీసుకున్నారు. 2 రోజుల కస్టడీ కూడా ముగిసింది. చివరి రోజు కస్టడీ తీసుకొని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితుంది. ఒక కీలక పరిణామం ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యంత నమ్మకస్తులు అనుచరులుగా ఉన్న బాలాజీ, నవీన్ కృష్ణ వీళ్ళిద్దరిని కూడా మధ్యప్రదేశ్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఒకసారి నోటీసులు ఇచ్చింది సిట్, మీరు విచారణకు రండి అని. కానీ వాళ్ళు విచారణకు సహకరించకుండా మధ్యప్రదేశ్కు పారిపోయారు. మధ్యప్రదేశ్కు పోయి సిట్ అధికారులు అక్కడ వాళ్ళని అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో రిమాండ్ రిపోర్ట్ కూడా పొందుపరిచారు. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, చెవిరెడ్డి అనుచరులు ఏ విధంగా చెవిరెడ్డికి సహకరించారు, చెవిరెడ్డికి ఏ విధంగా ఈ మధ్య కుంభకోణంలో పాత్రదారులుగా ఉన్నారన్నది ఒక్క 2 నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఫ్రెండ్ వెంకటేష్ నాయుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. వెంకటేష్ నాయుడుకి సంబంధించినటువంటి ఇల్లు హైదరాబాద్ లో కూడా ఉంది. హైదరాబాద్ లోనే చాలా వరకు మద్యం ముడుపుల్ని దాచిపెట్టారు. హైదరాబాద్ లో రాజకేశరెడ్డి ఈ మద్యం కంపెనీల నుంచి లంచాలు వసూలు చేయటం అవన్నీ కూడా వెంకటేష్ నాయుడుకి ఇవ్వటం, వెంకటేష్ నాయుడు ఇంట్లో ఆ ముడుపులు భద్రపరచడం. ఈ చెవిరెడ్డి అనుచరులు ఉన్నారు కదా, బాలాజీ, నవీన్ కృష్ణ, వీళ్ళు వెంకటేష్ నాయుడు ఇంటికి వెళ్తారు. అక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు, డబ్బులు తీసుకుంటారు. ఒక్కొక్కసారి 10 కోట్ల రూపాయలు, 8 కోట్లు, 9 కోట్లు, 10 కోట్లు ఎప్పుడు వెళ్ళినా సరే అంత మొత్తం వాళ్ళు కలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి చాలా సేఫ్గా లారీల్లోనూ, వ్యాన్లలోనూ, అంబులెన్స్లోనూ ఈ విధంగా తీసుకొచ్చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్కి. 10 కోట్ల రూపాయలు ఒక్కొక్క తడం అట్లా వసూలు చేసి వీళ్ళు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్కు దగ్గరగా ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ ఉంది, 312 ఫ్లాట్ నెంబర్. ఆ ఫ్లాట్ నెంబర్లో ప్రణయ్ ప్రకాష్ అనే వ్యక్తి అక్కడ భద్రపరుస్తాడు. అతని నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లిలో ఈ డబ్బుని భద్రపరుస్తారు. హైదరాబాద్లోనేమో వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్రెండ్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనేమో ప్రణయ్ ప్రకాష్ చెవిరెడ్డికి సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు. ఆ అపార్ట్మెంట్లో దాచేస్తారు. తర్వాత ఈ బాలాజీ, నవీన్ కృష్ణ అనేటువంటి చెవిరెడ్డి అనుచరులు మళ్ళీ ఇక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్లో అపార్ట్మెంట్లో దాచిపెట్టిన సొమ్ముని ఎలక్షన్ టైంలో ఒక్కొక్క అభ్యర్థికి 3 కోట్ల రూపాయలు, 5 కోట్ల రూపాయలు ఈ విధంగా పంచుకుంటూ పోయారు. చిత్తూరులో, ప్రకాశం జిల్లాలో, గుంటూరు జిల్లాలో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నియోజకవర్గ అభ్యర్థికి ఇవ్వాలి అని చెప్పి డైరెక్షన్ ఇస్తే ఆ అభ్యర్థికి మళ్ళీ వీళ్ళే తీసుకుని చేరవేశారు. ఇది చాలా స్పష్టంగా అర్థమైంది. సిట్ అధికారుల ఇన్వెస్టిగేషన్లో ఈ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. కారు నంబర్తో సహా ఏ కారులో తరలించారో ఆ కారు నంబర్తో సహా వీళ్ళు ఆ డబ్బుల్ని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఇతర నియోజకవర్గాలకి ఈ విధంగా చేరవేశారు. చాలా కీ రోల్ పోషించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత నమ్మకస్తులుగా ఉన్నటువంటి వాళ్ళ అనుచరులు, ఒకతనేమో గన్మన్ను, ఒకతనేమో పిఏ, వీళ్ళు ఈ విధంగా డబ్బులన్నింటినీ కూడా పార్టీ కోసం ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. ఈ మద్యం కుంభకోణంలో లంచాల రూపంలో తీసుకున్నటువంటి డబ్బును చాలా స్పష్టంగా సిట్ అధికారులు ఈ ఆధారాలన్నీ సంపాదించినటువంటి పరిస్థితుంది. సో డెఫినెట్గా ఇంకా కొన్ని ఆధారాలు సంపాదించాలి. ఎందుకంటే అసలు సూత్రధారి ఎవరో తెలియాలి కదా, ఎవరి డైరెక్షన్లో వీళ్ళు పనిచేశారో తెలియాలి కదా. మీరు డబ్బులు పలానా చోట దాచిపెట్టండి, పలానా అభ్యర్థికి మీరు ఇవ్వండి, ఇవన్నీ ఎవరు చెప్తే చేస్తుంటారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా, రాజకేశరెడ్డి అయినా, మిథున్ రెడ్డి అయినా, ఇంకొక వ్యక్తి అయినా, వాళ్ళ కింద పనిచేసే అనుచరులైనా, వీళ్ళందరూ పనిచేసేది ఒకే ఒక వ్యక్తి ఆదేశాలతో అన్నది చాలా స్పష్టంగా ఉంది. సో మళ్ళీ వాళ్ళకి నోటీసులు పంపించాలంటే వాళ్ళకి సంబంధించిన ఆధారాలు కూడా కనిపెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మద్యం కుంభకోణం జరుగుతున్నటువంటి సమయంలో, ఈ వసూళ్లు చేసినటువంటి సమయంలో, వైసీపీ అభ్యర్థులకి ఈ డబ్బులు పంచిపెట్టే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎవరెవరికి ఫోన్ కాల్స్ వెళ్ళాయి, ఎవరెవరు ఫోన్లు చేశారు, ఏం మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఇవన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే 1 కాదు 2 కాదండి, వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఆఫ్రికా కంట్రీస్కి, దుబాయ్ కంట్రీస్కి వెళ్ళిపోయినాయి. బెంగళూరులో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు, కొంతమంది సినిమాలు తీశారు. వేల కోట్ల రూపాయలు ప్రజాధనం ఇది. ప్రభుత్వ ఖజానా ప్రజల సొమ్ముని ఈ విధంగా దోచేసి మళ్ళీ వాళ్ళ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం కోసం ఈ విధంగా పెట్టుబడులు పెట్టడం, పార్టీ కోసం ఖర్చు పెట్టడం, ఇది ప్రజల సొమ్మే కదా. సో డెఫినెట్గా ప్రతి ఒక్క రూపాయిని కక్కించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఇంత దుర్మార్గంగా అవినీతికి పాల్పడ్డారో, ప్రజల సొమ్మును దోచేశారో వాళ్ళందరూ కూడా కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ నాయకులు రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్నటువంటి ఆ భావన అది.
వేల కోట్ల రూపాయలండి. ఒకవైపు డబ్బుల్ని దోచేయటం, ఇంకొక వైపు వాళ్ళు మరేమన్నా అప్పటి వరకు ఇంటర్నేషనల్ బ్రాండ్స్, నేషనల్ బ్రాండ్స్, నాణ్యమైనటువంటి మద్యం ఇవి అమ్మిన పరిస్థితి ఉందంటే అదే లేదు. నాసి రకం బ్రాండ్లు తీసుకొచ్చి ఇష్టారీతన కల్తీ మద్యాన్ని అమ్మేసి ఒకవైపు ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టడం, ఇంకొక వైపు వేల కోట్ల రూపాయలు దోచేయటం. ఇంత దారుణం ఆ గత ప్రభుత్వంలో జరిగిందని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో సిట్ అధికారులు చాలా సీరియస్గా ఆధారాలు సంపాదిస్తున్నారు. చెవిరెడ్డిని విచారిస్తూ ఉన్నారు, ఇంకా చాలా మందిని విచారిస్తున్నారు, ఇంకా అరెస్టులు జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నారు. ఇంకా ఈ కేసు విచారణ ఎంత దూరం వెళ్తుందో చూడాలి. అసలు సూత్రధారి వైఎస్ జగన్మోహన్ రెడ్డే అని పెద్ద ఎత్తున కూటమి పార్టీల నాయకులు కూడా విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో మరి అంతవరకు సిట్ విచారణ వెళ్ళడానికి ఎంత సమయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? ప్రస్తుతం మద్యం కుంభకోణం సంబంధించి జరుగుతున్నటువంటి విచారణలు, అరెస్టులని మీరు ఏ విధంగా చూస్తారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.